జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముని గుడిని కట్టాలి. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల కళ, ఎంతోమంది ఆశయం, కొన్ని వందల సంవత్సరాల పోరాటం, ఎంతోమంది ప్రాణత్యాగం, ఎంతోమంది ఆశయం ఫైనల్గా 22 జనవరి 2024 అందరి కళ సాకారమైన వేళ ఈరోజు అంగరంగ వైభవంగా అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడు రామ్లల్లా మరి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సో అందులో భాగంగా ప్రతి ఊర్లో మరి రాములవారికి సంబంధించిన ప్రతి హిందూ భక్తులు మరి రాములవారి కార్యక్రమాలు వివిధ రకాలుగా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ అమ్మాపురం గ్రామంలో మరి హిందూ బంధువులందరూ కూడా ఆ రాములవారికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ విజువల్స్ అలాగే చూద్దాం. అందులో భాగంగా మరి ఈరోజు స్వీట్ రూపంలో మరి ఆ స్వామివారి ప్రసాదం ఊర్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో మరి ర్యాలీగా అందరూ కూడా హిందూ భక్తులు రావడం జరిగింది. సో మరికొద్ది నిమిషాలలో ఈ ర్యాలీ అనేది ప్రారంభం అవుతుంది. అన్నీ కూడా మనం విజువల్స్ రూపంలో చూద్దాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బొట్టు పెట్టండి. బేడపుడుగ జంగాల కాలనీ శివాజీ చౌక్ నుంచి ఇప్పుడే ప్రారంభమైన ర్యాలీ ఇక్కడ నుంచి నేరుగా అమ్మాపురంలోని ఇంద్రకీలాద్రి గుట్టపై ఉన్న రాములవారి గుడి దగ్గరికి వెళ్ళి మరి రాములవారికి నైవేద్యం సమర్పించి అక్కడ నుంచి గల్లీ గల్లీ ర్యాలీగా తిరుగుతూ చివరిగా అభయాంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడ ఆ స్వామివారి ప్రసాదం ప్రతి హిందూ భక్తునికి మరి ఆ స్వామివారి ప్రసాదం పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్ద సంఖ్యలో అమ్మాపురంలోని హిందూ భక్తులందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రామభక్తులందరూ కూడా స్వతంత్రంగా ఈ ర్యాలీలో పాల్గొని ఆట పాటలతోని ధూమ్ధామ్గా ర్యాలీలో పాల్గొనడం అయితే జరిగిందన్నమాట. సో చూస్తున్నాం కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ర్యాలీలో పాల్గొనడం అయితే మన జనరేషన్కి అయోధ్య మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లైవ్లో చూడడం అనేది మన యొక్క అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా ఏండ్ల నాటి కళ మరి నేడు సాకారమైన వేళ. సో అందుకుగాను మనం అదృష్టమనే భావించాలి. దీనికి మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు తన భుజాలపై వేసుకున్నాడనే చెప్పాలి. సో మన ప్రధానమంత్రి కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన తీసుకున్న నిర్ణయం పట్లనే ఈ అయోధ్య మందిరం అనేది చాలా తక్కువ కాలంలోనే నిర్మాణం జరిగిందనే చెప్పాలి. సో అందుకు మనం అదృష్టంగా భావించాలి. ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ యొక్క అయోధ్య రామ మందిరం చాలా తక్కువ కాలంలోనే కేవలం 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో నిర్మాణం చేయబడింది. సో మనం ఇక్కడ నుంచి నేరుగా రాములవారి గుడి దగ్గరికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మరి ఆ రాములవారికి నైవేద్యం సమర్పించడం అయితే జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడం వల్ల ఆ గర్భగుడికి సంబంధించిన కీ మరి అందుబాటులో లేదు కాబట్టి ఆ ద్వారానికి ఆ పూలమాల సమర్పించి అక్కడే ఉన్న రాములవారి మరి చిత్రపటానికి ఆ పూలమాల సమర్పించి అలాగే ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించడం అయితే జరిగిందన్నమాట.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముట్టేయండి ఆర్తి కప్పురం ముందు ఆర్తి కప్పురం ముట్టి ఆర్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అలాగే ఇంద్రకీలాద్రి గుట్టపై ఉన్న రాములవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారికి కూడా హనుమాన్కి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించిన తర్వాత గుడి ప్రాంగణంలోనే మరి భక్తులకు ఆ స్వామివారి ప్రసాదం ఇవ్వడమైతే జరిగిందన్నమాట. సో ఈ ర్యాలీలో ప్రతి హిందూ భక్తుడు కూడా స్వతంత్రంగా పాల్గొని ఈ ర్యాలీని అయితే విజయవంతం చేసిందనే చెప్పాలి. సో మరి మన అదృష్టంగా అయితే భావించాలి. ప్రసాద పంపిణీ అయితే జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే స్వీకరించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ప్రతి హిందూ భక్తునికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ నినాదం వింటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. సో మరి అలాంటి రామభక్తి అన్నమాట. శ్రీరామ్ అనగానే మనకు ఎక్కడో లేని ధైర్యం మనలో వస్తుందన్నమాట. సో జై శ్రీరామ్ జై శ్రీరామ్.